తెలంగాణ రాజకీయాల్లో మరొక సంచలన ఘటన చోటు చేసుకుంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో అయితే ఈ రాజీనామా వెనుక కేవలం అసంతృప్తి మాత్రమే కాదు, భవిష్యత్ రాజకీయాల కోసం ఒక భారీ స్కెచ్ ఉందనే ప్రచారం జరుగుతుంది. గులాబీ గూటికి వెళ్లేందుకు సిద్ధమైన జీవన్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. పార్టీలో అత్యున్నతమైన సెక్రటరీ జనరల్ పదవితో పాటుగా తన రాజకీయ వారసురాలిగా కోడలు చరిష్మారెడ్డి బరిలోకి దింపేలా ఒప్పందం కుదిరినట్లుగా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హరీష్, రైట్ మనిషా, తెలంగాణ పాలిటిక్స్ లో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకోబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ముఖ్యంగా మరోసారి ఏదైతే జీవన్ రెడ్డికి కేసీఆర్ ఇప్పుడు ఒక ప్రత్యేక హోదాను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా తన కోడలు చరిష్మారెడ్డికి సంబంధించి కూడా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అవకాశం కల్పించేందుకు ఈ రెండు అంశాలను కేసీఆర్ వద్ద జీవన్ రెడ్డి ఉంచినట్టుగా తెలుస్తా ఉంది. దానికి బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఓకే చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో, తన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనుచరుడు మృతి చెందిన తర్వాత అక్కడ రాజకీయ సమీకరణలు మారాయి. అక్కడ ఆయన అసంతృప్తిగా కొనసాగుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నేతలకే ప్రాధాన్యత కల్పిస్తున్నట్టుగా కూడా పదే చెప్తూ వచ్చినారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన రాజీనామా లేఖను ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించడం జరిగింది. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ జరుగుతాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడుస్తా ఉంది. మరోసారి అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించి కావచ్చు అధికారంలోకి వచ్చేందుకు పక్కాగా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక జీవన్ రెడ్డి కోడలకు అంటే తాను సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక కీలకమైన పదవికి సంబంధించి కూడా అప్పచెప్పేందుకు సిద్ధమవుతున్నప్పటికీ తాను తన కోడల్ని రాజకీయంలోకి రంగప్రవేశం తీసుకొచ్చేందుకు తనకు ప్రాధాన్యత కల్పించే విధంగా, తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విధంగా కూడా ఈ అంశాలను ప్రస్తావించారు. ఎందుకంటే ఇప్పుడు మహిళ సంబంధించిన బిల్లు రాబోతా ఉంది. మరోవైపు నియోజకవర్గాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పెంచబోతా ఉన్నది. కాబట్టి కరీంనగర్ జిల్లాకి సంబంధించి కూడా మరికొన్ని నియోజకవర్గాలు రాబోతా ఉన్నాయి. దాంట్లో చరిష్మారెడ్డిని ఒక ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించి బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ ఆఫ్ జనరల్ కి సంబంధించి కూడా గతంలో కేకే పనిచేశారు. దాని ప్రత్యేక హోదా బీఆర్ఎస్ ఇతర పార్టీతో పోలిస్తే బీఆర్ఎస్ లో అది ఆ ప్రత్యేక హోదా. దాంతో కేకే కూడా దేశ రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన ఏదైతే ఆ పదవితోనే దేశ రాజకీయాలకు సంబంధించి కూడా అక్కడ చాలా వరకు సేవలు చేసిన నేపథ్యం కావచ్చు, తనను ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా తనకు ప్రత్యేక హోదా ఇచ్చిన ఆ పదవి ఇప్పుడు జీవన్ రెడ్డికి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఇప్పుడు కీలకమైన పదవి జీవన్ రెడ్డికి ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. మరోవైపు చరిష్మారెడ్డికి సంబంధించి కూడా అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా ఇప్పుడు ఆయన సంబంధించి కూడా పార్టీ ఏ రోజు పార్టీలో చేరబోతా ఉన్నారు. ఇప్పటికే తన అనుచరులంతా కూడా జీవన్ రెడ్డికి సంబంధించి కూడా జరిగిన అవమానాలన్నిటినీ ఇప్పుడు ఒక వ్యూహంగా వెళుతా ఉన్నారు. నెక్స్ట్ టార్గెట్ చరిష్మారెడ్డిని ఎమ్మెల్యేగా చేయాలి, తనకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన కీ రోల్ పోషించాలి అనేది కూడా జీవన్ రెడ్డి ఒక ఎత్తుగడ వేస్తున్నట్టుగా కూడా అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పరిణామం అని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే పార్టీ సెక్రటరీ ఆఫ్ జనరల్ గా సంబంధించి కూడా ఆయన ఈ పదవికి సంబంధించి కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక సంజయ్ కుమార్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే తన అనుచరుడి హత్యా ఉదంతం బయటపడ్డారో ప్రభుత్వం స్పందించిన తీరు కావచ్చు, అప్పటి నుంచి అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాని తర్వాత మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన పార్టీకి సంబంధించిన చాలా కాలంగా పనిచేస్తున్న కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న కార్యకర్తలకు సంబంధించి కూడా మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించలేదు, చైర్మన్ గా అవకాశం కల్పించలేదు. తాను సంబంధించి కూడా అన్ని అంశాలను పార్టీకి కట్టుబడి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి వస్తున్నప్పటికీ కూడా సుదీర్ఘంగా రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ తనకు ప్రాధాన్యత లేదు అన్నట్టుగా కూడా జీవన్ రెడ్డి ఇదే అంశాలను ప్రస్తావించారు. తన వ్యూహాలను కూడా మార్చిన నేపథ్యం ఉంది. ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ అంశాలకు సంబంధించి కూడా రహస్య మంతనాలు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో జరిపారు. కానీ నేరుగా
కేసీఆర్ కి సంబంధించి కూడా దీంట్లో ఇంటరాక్ట్ అయినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక జీవన్ రెడ్డికి ఒక కీ రోల్ పోస్ట్ బీఆర్ఎస్ లో కల్పించి చరిష్మా రెడ్డికి సంబంధించి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక ఈ 2-3 రోజుల్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లకు వెళ్తాన్నట్టుగా కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. మనీషా. థ్యాంక్ యూ హరీష్.